చెప్పిండో మనకు బలం ఇయ్యున్న దేవుడు ఎవరట? ఆయనే యేసయ్య. ఆయనకి మనం ఏం చేయాలట? ఆనందగానము చేయండి. ఆనందంగా నువ్వు ఇంటికాడ ఏ సమస్య కలిగి ఒకవేళ భయంకరమైన బాధ నీకు ఉండొచ్చు, భయంకరమైన కరువుని వెంటాడొచ్చు, భయంకరమైన శ్రమని ఇబ్బందిని కొలుకులు నేను దేవుడు ఒకవేళ నువ్వు ఉన్నవి కానీ నువ్వు దేవుడి సన్నిధికి వచ్చావు కనుక ఇక్కడ ఏం చేయాలంట? నీవు అన్ని మర్చిపోయి ఆయనకి ఆనందగానం చేయాలంట. హల్లెలూయా. ఆయనకి ఆనందంగా సంతోషంగా ఉండాలంట. నువ్వు సమాధానంగా ఉండాలి. దేవుడి సన్నిధిలో చప్పట్లు గట్టిగా కొట్టాలంట. ఆరాధనని స్వరమిప్పి పాడాలి. నువ్వు పాట పాడుతున్న ఎందుకు బైబిల్ గ్రంథంలో కీర్తనకారంగా దావీదు మహారాజుకి ఎందుకు గాయకుడు అని పేరు పడ్డదో తెలుసా? ప్రపంచంలో యేసుకి ఇచ్చిన ఆరాధన ఎవరు కూడా చేయలేదు. హల్లెలూయా. ఈ లోకంలో మనకి సౌండ్ సిస్టమ్ తో ఆరాధన చేస్తారు కొంతమంది వాద్యాలతో ఆరాధన చేస్తారు. కొంతమంది ఒకవేళ ఆ మైక్ గట్ట పాడైపోయే మైక్ రాలేదానికి ఆరాధన అంతటితో అయిపోయింది. కొంతమంది బొమ్మ కొట్టగానే ఎంత డీజే బాక్స్ అంత సౌండ్ పెట్టగానే ఫస్ట్ టాక్ కూడా వచ్చినట్టు ఎగిరిపోతారు. కానీ ఆనాడు దావీదు మహారాజు ఒంటరి వాడై ఎక్కడ ఆరాధన చేస్తాడట? అరణ్యంలో గొర్రెలు కాస్తూ ఒక్క పాట ఎత్తిందంటే ఆయన సితారా తీసుకుంటే పక్కనలో దెయ్యం మారిపోయేదట. లేదయ్యా, అక్కడ 100 మంది లేరు, లక్షల మంది లేరు. ఆ ప్రజలు అరణ్యంలో ఎవరు ఉంటారండి? ఒంటరి గొర్రెలు కాస్తున్న గొర్రెల కాపరి దావీదు. దేని స్థితిలో ఉన్నప్పుడు గొర్రెల కాదు